నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు. ఆటపాటలతో విద్యార్థుల సన్నడి. అమరావతిలో భవన సముదాయాల నిర్మాణాలను పరిశీలించిన స్పీకర్. పనుల పురోగతిపై సంతృప్తి. సింహాచలంకు పోటెత్తిన భక్తజనం. ప్రశాంతంగా ముగిసిన గిరి ప్రదక్షిణ. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా కుక్కడపు. యనమలకు కృతజ్ఞతలు తెలిపిన బాలాజీ. కీలక పదవి సీనియర్ నేత ఆర్యవైశ్య ప్రముఖుడు కుక్కడపు బాలాజీకి లభించింది. ప్రభుత్వ విప్ యనమల దివ్య సిఫార్సు మేరకు తుని పాతబజారు వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా కుక్కడపు బాలాజీ మరో 8 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యనమల నాయకత్వంలో ఆర్యవైశ్యులకు అగ్రతాంబూలమే. తెలుగుదేశం అధికారంలో ఉంటే పదవుల పందారంలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానమే. ఈసారి ప్రధానమైన 3 పదవులను పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆర్యవైశ్యులకే కట్టబెట్టారు. తుని పట్టణ ప్రథమ పౌరురాలు హోదా అయిన మున్సిపల్ చైర్పర్సన్ అవకాశం నార్ల భువనసుందరికి కల్పించిన యనమల మరో కీలక పదవి టౌన్ టీడీపీ అధ్యక్షులు పదవిని మాజీ చైర్పర్సన్ కుసుమతి శోభారాణికి అప్పగించారు. నామినేట్ పదవుల్లో సైతం ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఎక్కడ తగ్గలేదు. మరో కీలక పదవి కూడా ఆర్యవైశ్యుల్నే వరించింది. ఆర్యవైశ్య ప్రముఖుడు సీనియర్ నేత కుక్కడపు బాలాజీని పాతబజారు వీధి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవికి యనమల నియమించారు. గతంలో చైర్మన్ గా వ్యవహరించిన బాలాజీ భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవస్థానంలో సకల సదుపాయాల కల్పన, ఆర్థిక వనరుల సమీకరణ వంటి వాటిపై దృష్టి పెట్టి ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. అలాగే పార్టీ నేతగా తెలుగుదేశం పార్టీ పటిష్టానికి అవిరళ కృషి చేసిన బాలాజీ యనమలకు వీరవిధేయుడే. కుక్కడపు బాలాజీ నేతృత్వంలో ఆలయ అభివృద్ది కమిటీని దేవాదాయ శాఖ నామినేట్ చేసింది. చైర్మన్ గా కుక్కడపు బాలాజీ సభ్యులు దర్భా శ్రీనివాస్, ఉమ్మడి వెంకటరమణ, చల్లకొండ సత్య సుధాకర్, పురిపండ శ్రీనివాస్ శాంతి, బోడపాటి నాగమణి, మచ్చా రమ్య, సానపల్లి రమణమ్మ, మునింబ భాస్కలాచార్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ యనమల దివ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన గురుతర బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ఆలయాన్ని అభివృద్ది పరుస్తామన్నారు. నూతన పాలక వర్గానికి మాజీ ఎమ్మెల్యే రాజా అశోకబాబు, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ ప్రభుత్వలు శుభాకాంక్షలు తెలిపారు. తుని పట్టణంలో వెంకటేశ్వర గుడి పాత బజారు వీధిలో వేచేసినటువంటి ఈ రోజు మన గౌరవనీయులు యనమల రామకృష్ణ గారు, అలాగే యనమల దివ్య మేడం గారు వారి ఆశీస్సులతో ఈ రోజు తుని వెంకటేశ్వర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా ఈ రోజు ఈ 9 మంది సభ్యులు మరియు రాజా అశోబాబు గారు మరియు టౌన్ ప్రెసిడెంట్ శోభారాణి గారు మరియు సభ్యుల సమక్షంలో ఈ రోజు రామకృష్ణ గారికి మేడం గారికి శుభాకాంక్షలు తెలపడానికి మేము కూర్చున్నామండి. అదేవిధంగా 2014-19లో ఒక టర్మ్ వెంకటేశ్వర గుడి చైర్మన్ గా మన పార్టీ అవకాశం ఇచ్చిందండి. ఆ టర్మ్ లో సుమారు ₹1,50,00,000 మన గుడి డెవలప్మెంట్ కార్యక్రమం చేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు రాబో రోజుల్లో కూడా ₹1,00,00,000 కళ్యాణ మండపం కట్టడానికి మన రామకృష్ణ గారు మేడం గారు ఆశీస్సులతో, అలాగే భక్తుల సహకారంతో ముందు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి, అలాగే భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా వారికి సక్రమైన కార్యక్రమాలు చేయడానికి చెందడానికి ఆ భగవంతుడు నాకు అవకాశం కల్పించాలని, రాబో రోజుల్లో గుడి ఒక సుందరంగా తీర్చిదిద్దడానికి ఆ కమిటీకి అవకాశం కల్పించిన తుని నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నా పాదాబంధనం తెలియపరుచుకుంటూ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని వినూత్నంగా నివాస సముదాయాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వసతి సౌకర్యాలు కల్పించే క్వార్టర్లలో స్విమ్మింగ్ పూల్, ఆసుపత్రి, క్లబ్ హౌస్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే సోలార్ ఎనర్జీ వినియోగం, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో మెరుగైన వసతులు కల్పించాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. నిర్మాణ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన సభాపతి మొత్తం 12 టవర్లలో నిర్మిస్తున్న 288 క్వార్టర్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అమరావతిలోని క్వార్టర్స్ లోనే ఉంటారని తెలిపారు. మంచి కంపెనీ, ప్రియమైన కంపెనీ, ఆ కంపెనీ ద్వారా తెలుసు. పౌరులకి కూడా కంపెనీ నాకు తెలుసు. నిబద్ధతగా పనిచేసే కంపెనీ సంతోషం ఉందండి. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏంటంటే మన భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ విధంగా రాజధాని పట్టాలన్నది ఆలోచన విధానం. ఆ విధానంతో రైతులు సహకారంతో భూమిని తీసుకోవడం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవడం. దురదృష్టం, ప్రజల సంవత్సరాలు పేరుకి రావడం, పనులు ఆగిపోవడం మనం చూసాం, బాధపడడం. కానీ ఏం చేసంటే ప్రభుత్వం మారింది, వాళ్ళ విధానాలు అవి. తర్వాత ఇంకో వారికి లాస్ట్ టైం నెక్స్ట్ టైం చేస్తారు సార్ వచ్చే చూడాలి. చూస్తే బాగా అనిపించింది. మెటీరియల్ కూడా పంపకం చేశారు. ఇక్కడ మొత్తం ఏసీ బాక్స్ అన్ని కూడా స్పాయిల్ అయిపోయాయి. చాలా రోడ్లు కూడా మెటీరియల్ పట్టుకెళ్ళిపోయారు. మొత్తం మెటీరియల్ కూడా సంవత్సరాలు చేసే పరిస్థితి. చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని తుని మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు తమరాన వరలక్ష్మి, లోవ మాజీ చైర్మన్ దూలం మాణిక్యం, రూరల్ ఎస్ఐ కృష్ణమాచార్యులు అన్నారు. లోవా కొత్తూరులోని గురుకుల పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం ఆద్యంతం విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి, అలాగే మన కూటమి నాయుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన మాజీ మంత్రివర్యులు మహామితులు గురువు శ్రీ యనమల రామకృష్ణ గారికి, ప్రభుత్వ శాసనసభ్యురాలైన జనరుద్రాలైన మన యనమల దివ్య మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న నాయకులకి, తల్లిదండ్రులకి, పిల్లలకు, ఈ స్టేజ్ను అలంకరించిన పెద్దలకు, హెచ్ఎం గారికి, అలాగే ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన కూటమి ప్రభుత్వం విద్యా రంగానికి అభివృద్ధి ప్రాధాన్యత ఇస్తూ మన విద్యతోనే మన పేదరిక నిర్మూలన అవుతుందని, అందుకని ప్రతి విద్యార్థులకు చదువు లేకపోతే ఎక్కడేసిన గంగులు అక్కడ ఉంటుందని, అందుచేత మన చంద్రబాబు నాయుడు అప్పుడు ఇప్పుడు మన విద్యా రంగానికే పెద్దపీట వేశారు. విద్యా రంగమే మన పేదరిక నిర్మూలంగా చదువే సాధ్యం అవుతుందని మన కూటమి నాయకులు గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్కూల్తో సమానంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు చదువుకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులతోటి మనం పథకం అమలు చేశారు. గత ప్రభుత్వం అమ్మఒడి ఒక్కరికే ఇచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం ఇచ్చారు. మన రాష్ట్రంలో 67 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం 10,000 కోట్ల పైగా మనకి విద్య తల్లికి అకౌంట్లో వేశారు. మరొక వైపు మన జనరుద్రాలైన యనమల దివ్య మేడం గారు ప్రతి గ్రామానికి వెళ్తూ విద్య మనకి అందివ్వాలని సంకల్పంతో మనకి నర్సింగ్ హోమ్ కాలేజీని కూడా అమలు చేశారు. అందుకు మనం అందరం ఎంతో గర్విత
చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే మన మేడమ్మ కోసం మనం ఎంతో సేవ చేయాలి. మనందరం కూడా ప్రతి తల్లిదండ్రులు పిల్లలు కూడా ఈరోజు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దానికి అందరం మనం గుర్తుంచుకొని అందరినీ సమానంగా మన విద్యార్థులు అందరినీ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మన ఉన్నతం మనం పెంచుకోవాలి. ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఒక్క యువత కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడకూడదనే మన నాయకులు ఎంతో కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు. అదందరం మనం గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఉన్నత పాఠశాలకి మనం ధీటుగా మన పిల్లల్ని ఉపాధ్యాయులు కూడా తయారు చేయాలని అందరితో పాటు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రైవేటు పాఠశాలతో పోటీ పడే విధంగా ప్రభుత్వ విద్యా సంస్థలను మార్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప అన్నారు. సమర్లకోట్లోని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం తోటకూర సాయి రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా స్కూల్స్ ప్రారంభం అయ్యేలోగా పుస్తకాల పంపిణీ జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగారెడ్డి, అరుణ, ఎంఈఓలు శివరామకృష్ణయ్య, పుల్లయ్య, బడుగు శ్రీకాంత్, అడబాల కుమారస్వామి, కౌన్సిలర్ బలుసు వాసు, కంటే జగదీష్ మోహన్, యార్లగడ్డ చిన్ని తదితరులు పాల్గొన్నారు. మరి స్కూల్లో మరి అంటే ఏ పరంగా రాష్ట్రం కాదు రాష్ట్రంగా కూడా ఈ కార్యక్రమం అలాగే జరుగుతుంది. ఇది మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఎడ్యుకేషన్ ని మన మార్పు తీసుకురావాలి, అందరికీ ఉద్యోగాలు కల్పించే విధంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచించుకొని మరి అనేక మార్పులు తీసుకొస్తూ ఎడ్యుకేషన్ అవుతుంది. మనం స్కూల్లో ఎడ్యుకేషన్ అనేక కార్యక్రమం తీసుకోవాలి. అందులో గుడిపోవడం చేసుకోవాలి. ఈ సందర్భంగా మా ప్రభుత్వమే మరి ఒక ప్రతి స్కూల్లో కూడా ప్రతి స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ మరి కంపెనీలు ఉన్నాయి, మాకైతే ఉద్యోగులు ఉన్నాయి. కంపెనీ అందరిగా పేరెంట్స్ అందరూ కూడా అమలు చేసి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ స్కూల్ అయితే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరికీ ఏర్పాటు చేసి ఈ ఒక ఎడ్యుకేషన్ ఎలా నడిపించాలి, ఈ పొలాల విషయంలో ప్రభుత్వ విషయంలో పాటించే విధంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. అందులో బాగున్నాయి మరి ఇప్పుడు అనేక కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమాలు ఇలా ప్రతి స్కూళ్ళలో కూడా ఎడ్యుకేషన్ బాగుండే విధంగా ఉపాధ్యాయులు మంచి మరి శిక్షణ చాలా కార్యక్రమం తీసుకోవాలి. అలాగే ఉపాధ్యాయులు కూడా ఎప్పుడో శిక్షణ వాటిని మంచి ఎడ్యుకేషన్ విధంగా తయారు చేస్తారు. అదే ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేర్చుకునే లేదా ఉపాధ్యాయులు నియామకం జరుగుతుంది. ఈఎస్సీ కూడా ఏదైనా ఈఎస్సీ గవర్నమెంట్ ఇలా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఈఎస్సీ పాలేదు. అదే మన రిక్రూట్మెంట్ కూడా ఇప్పుడు ఉపాధ్యాయులు అందరూ కూడా ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఉండేది. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి సింహగిరి ప్రదక్షిణకు భక్త కోటి పోటెత్తింది. కోస్తా ఆంధ్ర నుంచి అంచనాలకు మించి అశేష జనవాహిని గిరి ప్రదక్షిణకు తరలివచ్చినప్పటికీ దేవస్థానం అధికారుల పకడ్బందీ ఏర్పాట్లతో స్వామివారి గిరి ప్రదక్షిణ ఆద్యంతం ప్రశాంతంగా ముగిసింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఎంపీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులతో కలిసి అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు గావించి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. తొలి పాంచాల వద్ద కొబ్బరికాయలు కొట్టి 32 కిలోమీటర్ల సింహగిరి చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేశారు.
సింహాచలం క్షేత్రంపై ఆషాఢ పౌర్ణమి శాస్త్రోక్తంగా జరిగింది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి తుది విడత చందన సమర్పణ వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజాము 2 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించిన అర్చక స్వాములు అనంతరం ఆరాధనం, బాలభోగం, రాజభోగం జరిపించి భక్తులకు దర్శనాలకు అనుమతించారు. గురు పౌర్ణమి కావడంతో భక్తులు గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేశారు. భక్తుల హరినామస్మరణతో సింహగిరి మారుమోగింది. ఈ సింహాచల క్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిన్న గిరి ప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా జరిగిందండి. అలాగే ఈ రోజు స్వామివారికి 4వ విడత చందన సమర్పణ జరిగిన తర్వాత భక్తులకి 3:30 తర్వాత దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ రోజు సుమారు ఒక 60 నుంచి 70,000 మంది నిన్న ఏదైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారో ఆ స్వాములంతా దర్శనానికి వస్తారనే ఉద్దేశంతో, వాళ్ళకి త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో ఏమంటే గతంలో సింగిల్ లైన్ ద్వారానే సర్వదర్శనం పంపించేవాళ్ళం. ఈసారి 2 లైన్లు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి మనం ఏదైతే క్యూ లైన్ ఏర్పాటు చేసిన దాంట్లో సగం డిస్టెన్స్ కలిసి వస్తుంది. త్వరితగతిన కూడా దర్శనం అవుతుంది కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసి చేయడం అయింది. అలాగే ఈ క్యూలో ఉన్న వాళ్ళకి ఒక 1 అవర్ తర్వాత ఇప్పుడు ఎంత 3:30 ఎంత అయిందండి, 6 గంటల నుంచి బిస్కెట్స్, పాలు కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము. అలాగే దర్శనం చేసుకున్న తర్వాత వారికి దద్దోజనం, కదమ్మం కూడా ఎంతమంది వస్తే అంతమందికి దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుందండి. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ శుద్ధ పూర్ణిమ గురువారం పూర్వాషాఢ నక్షత్రం జూలై 10వ తారీఖు. ఇవాళ ఆషాఢ పూర్ణిమ. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా చివరి విడత చందన సమర్పణం జరుగుతుంది. ఇవాళ ఆ చివరి విడత చందన సమర్పణాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 2 గంటలకు సుప్రభాతం జరగడం జరుగుతుంది. 2 గంటల నుంచి 2:30 గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ఆరాధన ఆరంభం, ప్రాతరారాధనం. దానిలో భాగంగానే చందన సమర్పణ అయిన తర్వాత చదువులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలన్నదే ప్రభుత్వ అభిమతమని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏఎల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ సమావేశానికి ముఖ్య అతిథిగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. తొలుత స్కౌట్ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన స్పీకర్ను పాఠశాల ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు లేని విద్యను అందించేందుకే తల్లికి వందనం అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాలి కృష్ణప్రసాద్, స్కూల్ కమిటీ చైర్మన్ లగుడు రాజుల నాయుడు, సర్పంచ్ లోచుల సుజాత, టీడీపీ మండల అధ్యక్షులు అడిగర్ల నానిబాబు, జనసేన పార్టీ ఇన్ఛార్జు రాజన్న, సూర్యచంద్ర, మాజీ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్, చింతల సూర్యప్రకాష్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హై స్కూల్లో కూడా మీటింగ్ జరుగుతుంది. ఇవాళ అన్ని హై స్కూళ్ళు, రాష్ట్రంలో ఎన్ని హై స్కూళ్ళు ఉన్నాయో అన్ని హై స్కూల్లో మీటింగ్ జరుగుతున్నాయి. ఈ ఊళ్ళోనే కాదు. ఎందుకు ఈ మీటింగ్ అంటే ఎంతసేపు ప్రభుత్వం బాధ్యత, మాస్టర్ల బాధ్యత అన్నారు కానీ ఈ తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అన్నది 4-5 విషయాలు చెప్పడం కోసం వచ్చాను నేను. ఇవాళ తల్లికి వందనం అని చెప్పి కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏమన్నారంటే మా ప్రభుత్వం వస్తే వీరందరికీ కూడా. గురు పౌర్ణమి పురస్కరించుకుని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో తిరుపతికి చెందిన దాస సాహిత్య ప్రాజెక్ట్ మరియు అన్నవరం దేవస్థానం సంయుక్త సహకారంతో స్వామివారి వార్షిక కళ్యాణ వేదిక వద్ద గురువందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. వేలాది మంది భక్త సమూహం సమక్షంలో గురువందన మహోత్సవ కార్యక్రమం భక్తజనరంజకంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఈవో వేర్ల సుబ్బారావు, చైర్మన్ ఐవి రోహిత్ విచ్చేయగా ప్రాజెక్టు విశేషాధికారి శ్రీ పగడాల ఆనంద తీర్థాచార్యులు గురు పౌర్ణమి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా భక్తి గీతాలు, భజనలు, ఆధ్యాత్మిక సందేశాలు భక్తులను అలరించాయి. అనంతరం ప్రాజెక్టు తరపున నిర్వాహకులు ఈవో సుబ్బారావును, చైర్మన్ ఐవి రోహిత్ ను ఘనంగా సత్కరించారు. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు మన ప్రాచీన భారతీయ సాంప్రదాయం ప్రకారంగా గురువులను గౌరవించు. ఇది
గురువు అనే వ్యక్తి తల్లి కంటే, తండ్రి కంటే, అందరికంటే గొప్ప వ్యక్తి. అలాంటి గురువు అంటే ఎవరు అంటే అందరికీ గురువు. దేవతలకు, ఋషులకు, మనుష్యులకు గురువు ఎవరు అంటే మహాభారత, భాగవతాది సకల సద్గ్రంథములను రచించి మానవాళికి అందించినటువంటి మహనీయులైన వ్యాస మహర్షులే ప్రధాన గురువు. అలాంటి గురువులను స్మరించి వారి గ్రంథములను, ఆ గ్రంథములో సాగిన అపూర్వమైనటువంటి విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను మానవాళికి అందించే దినం ఈరోజు. అలాగా వ్యాస మహర్షి యొక్క గ్రంథాలను అధ్యయనం చేసిన పండితులు గురువులే. అతడు ప్రధాన గురువు అయితే క్రమక్రమంగా అందరూ మనకు ఉపదేశం చేసిన వారు వరకు అందరూ గురువులు. అలాంటి గురువులను గుర్తించుకొని ఈ రోజు వారిని స్మరించి సత్కరించి వారిని కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం శ్రీరాంపురం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ స్కూలుకు దీటుగా ప్రతి నెలలో ఇలాంటి ఆత్మీయ సమావేశం నిర్వహించి విద్యార్థుల విధి విధానాల కోసం అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉందని సూచించారు. పిల్లల పట్ల ప్రతిరోజు ప్రోగ్రెస్ కార్డుపై ఉపాధ్యాయులు ఇచ్చే హోం మార్కులను పరిశీలించవలసినటువంటి బాధ్యత మీపైన ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తోటి ఉపాధ్యాయులు, స్కూల్ చైర్మన్ మనుమల యేసుబాబు, నాగలక్ష్మి, వైస్ స్కూల్ చైర్మన్ శ్రీను, అనిత, గ్రామ సర్పంచ్ రావి రమేష్, పంచాయతీ కార్యదర్శి సోమేశ్వరరావు, జనసేన యువ నాయకుడు పీర్ల శివాజీ, టీడీపీ నాయకుడు నాగల్ల రాజు పాల్గొన్నారు. పర్లేదు చూసా టేక్ ఎలా ఉందో సేమ్ ఇలాగే పెట్టుకుని ఇది ప్లేస్ అంతే మొత్తం అందరు పడుతున్నారు కదా. ఓకేనా లేటుగా అలా పెట్టుకో ఇది ప్లేస్. ఈరోజు ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు లేకుండా ఖచ్చితంగా పిల్లలకు చదువుకునే అవకాశం ఇచ్చి అన్ని సౌకర్యాలు పెడుతుంది కాబట్టి పిల్లలందరూ కూడా బాగా చదువుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ గారికి మహారాష్ట్ర మరి మహాభారతం విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ భావి భారత పౌరుల భవిష్యత్తు బాగుండాలంటే విద్య పునాదిగా నిలుస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్యపరంగా సమూలమైన మార్పులు ప్రారంభమయ్యాయంటానికి ఈ మెగా పేరెంట్ మీట్ ఒక ఉదాహరణని తెలిపారు. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం కింద విద్యార్థులకు అందించనున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల ప్రదర్శనను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, డాక్టర్ గొలుగూరి వెంకట్రెడ్డి, కళాశాల చైర్మన్ పోతంశెట్టి కనికిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొవ్వూరి నరేష్ కుమార్ రెడ్డి, జక్కంపూడి రామకృష్ణ, పెచ్చెట్టి చిన్నారావు, గుత్తుల పట్టాభిరామారావు పాల్గొన్నారు.
లాస్ట్ ఇయర్ మన కళాశాల టాపర్ స్రవంతికి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డేగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మరి ఆహ్వానించినటువంటి ప్రిన్సిపాల్ గారు శ్రీ సోనాన్ రెడ్డి గారు, జిల్లా హార్టికల్చర్ అధికారి శ్రీ రమణ గారు, మిత్రులు సీనియర్ నాయకులు శ్రీ ఆకుల రామకృష్ణ గారు, ఈ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి శ్రీ పోతంశెట్టి కనికిరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శిగా కృషి చేస్తున్నటువంటి శ్రీ నరేష్ రెడ్డి గారు, కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ జక్కమూడి రామకృష్ణ గారు, ఇంకా వేదిక మీద ఉన్న కమిటీ పెద్దల శక్తి పట్ల పిల్లలు బాగా చదువుకొని రేపు రాబోయే సమాజంలో భావి భారత పౌరులుగా వారు ఉండాలి, ఉన్నతమైన స్థానాలకు ఎదగాలి అనే శ్రద్ధతో, ఆలోచనతో విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి కూడా పాత్రికేయ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తొలితగా తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం. ఈయన ఉంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నాం. అంటే మనం ఎక్కడున్నాం, ప్రభుత్వ కళాశాలలు పెద్ద స్టేట్లో మంచి ర్యాంకు తెచ్చుకున్నారు, ఇంకా మాకు చదువుకుంటున్నాం. ఈ కాలేజీలో బాగా మాకు ఫ్యాకల్టీ లెక్చరర్స్ అందరూ బాగా చదువు చెప్తా ఉన్నారు, మేము దాన్ని అందుకుంటా ఉన్నాం. అత్యంత భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు రావులపాలెం గ్రామంలోని ముసలి రామాలయం ప్రాంగణంలో వేంచేసి ఉన్న సిరిడి సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ పోతంశెట్టి కనికిరెడ్డి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు జనార్దన కేశవస్వామి బ్రహ్మత్వంలో బాబావారికి తెల్లవారుజామున పంచామృతాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలచే సామూహిక సాయి వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొవ్వూరి వీరవెంకట సత్యనారాయణ రెడ్డి, మల్లిడి కోటేశ్వర్ రెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నమస్కారం చేసుకున్నా చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు, ఆటపాటలతో విద్యార్థుల సందడి. అమరావతిలో భవన సముదాయాల నిర్మాణాలను పరిశీలించిన స్పీకర్, పనుల పురోగతిపై సంతృప్తి. సింహాచలంకు పోటెత్తిన భక్తజనం, ప్రశాంతంగా ముగిసిన గిరి ప్రదక్షిణ. తొలి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా కుక్కడపు, యనమలకు కృతజ్ఞతలు తెలిపిన బాలాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.